మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దాదాపుగా మనము గత మాసం నుంచి 5వ తేదీ ఆదివారం నుంచి ఇప్పటి వరకు మనము ప్రార్థన గురించే తెలుసుకుంటున్నాం. ప్రార్థనలోని సత్యాలు ఎలాంటివి, ఎలా ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, అసలు ప్రాముఖ్యంగా మన ప్రార్థనకు జవాబు రాకుండడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనము బేసిక్ కొంచెం ఉపోద్ఘాతములాగా మనం వాటిని ఒక వారము మనము ధ్యానం చేసాం. ఆ 2వ వారంకి వచ్చేటప్పటికే మనము దాదాపుగా పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఒక 6 మందిని మనము చూసాం. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి 6 మందిని వారు చేసిన ప్రార్థనా విధానాలను మనం చూసాం. ఈ దినమున బైబుల్ స్టడీలో కూడా నిన్న గురువారం రోజు ఎంతమంది జాయిన్ అయ్యారో నాకు తెలియదు, కానీ దాదాపు 10 మంది జాయిన్ అయ్యారు గురువారం. ఇంకా కొంతమందిని మనము ఆ బైబుల్ స్టడీలో ధ్యానం చేసాం. వారు చేసిన ప్రార్థన ఏంటి, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా లేదా. ప్రార్థన చేయడం పెద్ద సమస్య కాదు, ప్రార్థన ఎవరైనా చేస్తారు. ఆ ప్రార్థనకు మనము జవాబు సంపాదించాలి. ఆ ప్రార్థనకు మనము ఆన్సర్ తీసుకోకపోతే వేస్ట్ కదా. మనం ప్రార్థన చేయడం వేస్ట్, మన సమయం వేస్ట్. కాబట్టి ప్రార్థనకు జవాబు రావాలి. వచ్చే వరకు మనము వేచి చూడాలి, కనిపెట్టాలి, దేవుని దగ్గర కూర్చోవాలి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే, గత వారములో నేను మెడికల్ స్టోర్ దగ్గరికి వెళ్ళాను. మెడిసిన్ తీసుకుందామని మెడికల్ స్టోర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో మెడిసిన్ తీసుకున్నాను. బయటకు వచ్చాను. బయటకు వచ్చి బండిలో పెట్టుకొని చూస్తే నా షూకి అక్కడ ఏదో డస్ట్ ఉంది, అది అయింది నా షూకి. అయ్యేటప్పటికే వెంటనే నేనేం చేశానంటే చుట్టుప్రక్కల చూశాను, ఎక్కడ ఏం పేపర్ కూడా లేదు, కనీసం తుడుచుకొని బండి ఎక్కడానికి కూడా. చూస్తే కొంచెం దూరంలో ఒక పేపర్ కనబడింది నాకు, ఒక పేపర్, న్యూస్ పేపర్ కనబడింది. నేను గబగబా నైట్ టైం కదా, గబగబా వెళ్ళి ఆ పేపర్ని తీసుకొని నేను అంటే నా ఆతృత ఏంటంటే ఇదంతా తీసేసి బండి ఎక్కాలని గబగబా షూ అక్కడ మెట్టి మీద పెట్టి గబగబా తుడుస్తూ ఉంటే ఆశ్చర్యం చెప్పమంటారా మీకు, ఆ పేపర్లో నుంచి వెంట్రుకలు, నిమ్మకాయలు, ఆ పేపర్లో నుంచి కుంకుమ, పసుపు, ఆ తర్వాత చాలా ఉన్నాయి దాంట్లో. ఇంకా ఇవన్నీ బయటపడుతున్నాయి. అదొక ప్యాకెట్ లాగా చుట్టారేమో, ఇట్లా పైన పెట్టేశారు. నేను చూడలా, ఈ పేపర్ని ఇలా లాగాను. ఇవన్నీ కూడా తుడిచి చూసేటప్పటికి అన్ని చేతిలో వచ్చి రాలి కింద పడుతున్నాయి. వాస్తవంగా చెప్పాలి అని అంటే అక్కడ ఏదో ఒక చీకటి కార్యము జరిగింది ఆ షాప్ దగ్గర, మనకు తెలియదు అది. వెంటనే తుడుచుకున్నాను. వెంటనే ఒకసారి ఏంటి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అని అనుకోగానే వెంటనే నాకు మనసులోకి ఒకటి వచ్చింది. ఏంటి అనంటే, నా దగ్గర ఒక ఆయుధం ఉంది కదా, ఇప్పుడు వెళ్ళిపోతాను, నేను స్నానం చేస్తాను, నా దేవునితో గడుపుతా, ఇవి నన్నేం చేస్తాయి. వెంటనే ఇంటికి వచ్చాను, ఎవరితో ఏం చెప్పలేదు, డ్రెస్ చేంజ్ చేశాను, వెళ్ళి స్నానం చేసేసి నేరుగా నన్ను లోపలికి వెళ్ళిపోయాను, ప్రేయర్లకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాను. ప్రియమైన వారిలో ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆ ఆయుధము, ఆ సీక్రెట్ తెలుసు. వాడు ఏం చేసినా, అక్కడ ఎలాంటి పరిస్థితులు కల్పించినా దానికి రెమెడీ నాకు తెలుసు. ఏంటంటే, నా దేవునితో నేను గడిపితే నన్ను ఏమి చేయలేవు. ఈరోజు మనము ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన మీద మనకి విశ్వాసం ఉండాలి, గ్రిప్ ఉండాలి. ప్రార్థనకు మనము జవాబు పొందుకుంటుంటే మనలో ఇటువంటి ఆనందం ఉంటుంది. వెంటనే ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాను. ఏం కాల ఇప్పటి వరకు, దేవుని కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థనలో ఉన్న శక్తిని నేను రుచి చూశాను కాబట్టి అనుభవిస్తూ మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా నాలాగా ప్రార్థనలో ఎదగాలి అని. ప్రార్థన ఎందుకు? దేవునికి మనకి మధ్యలో సంబంధం ఉండడానికి కదా. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడటమే కదా. ప్రార్థన అంటే ఏంటి? దేవునికి మన బాధంతా చెప్పుకోవడమే కదా. ప్రార్థన అంటే ఏంటి? దేవుడు ఒక విశ్వాసి కలిసి కూర్చునే సమయం కదా ప్రార్థన అంటే. ప్రార్థనని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? కావాలంటే 4-5 అధ్యాయాలు చదువుతాం, కానీ ప్రార్థన ఇప్పుడు కాదులే, సాయంత్రం చేద్దాం, మధ్యాహ్నం చేద్దాం అని అనుకుంటాం.
కానీ వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండు మనము చేయకపోతే దేవుని దగ్గర నుంచి మనకి జవాబు రాదు. ఈ సమయంలో పాత నిబంధన గ్రంథములో మీకు నేను 6 మందిని పరిచయం చేశాను. అబ్రహాముని పరిచయం చేశాను. ఇంకా ఎవరిని పరిచయం చేశానమ్మా? మోషేని పరిచయం చేశాను. బైబిల్ స్టడీ కాదు, ఆరాధన. బైబిల్ స్టడీలో 13 మందిని పరిచయం చేశాను. మన ఆరాధనలో మాత్రం 6 మందినే పరిచయం చేశాను. అబ్రహాము ప్రార్థన చేశాడు, జవాబు పొందుకున్నాడు. మోషే ప్రార్థన చేశాడు, జవాబు కళ్ళ ముందు చూశాడు. ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు, కళ్ళ ముందు జవాబు చూశారు. దావీదు ప్రార్థన చేశాడు, ప్రార్థనకి జవాబును చూశాడు. సొలొమోను ప్రార్థన చేశాడు, ఆ జవాబు వచ్చిందా లేదా? వచ్చిందా? డౌటా? డౌటే వద్దు. తర్వాత యెహోషువ ప్రార్థన చేశాడు, ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడు మీ ప్రార్థనకి ఆన్సర్ రావట్లేదు అంటే ప్రార్థనలో లోపం ఉందా, దేవుళ్ళలో లోపం ఉందా, మనలో లోపం ఉందా? ఒప్పుకున్నారు అంతవరకు మేలు. భలే వాళ్ళు సార్ మీలో లోపం ఉందా అంటారు, ఏమనుకున్నారు? ఇన్ని రోజులు మాకు చెప్పకపోవడం, మీలో లోపం సార్, 3 సంవత్సరాలు అయింది మీరు వచ్చి, ఇన్ని రోజుల నుంచి మాకు చెప్పలేదు, ప్రార్థనలో రహస్యాలు మీరే పొందుకుంటున్నారు అని అంటారేమో అని అనుకున్నాను నేను. అయితే ఈ సమయంలో ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థనలోని సత్యాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు ఈ సంవత్సరం. వీరందరికీ జవాబు ఇచ్చినప్పుడు దేవుడు మనకివ్వడా? మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 9 వరకు అదే కదా ప్రార్థన అంటే ఏంటి, ఎలా చేయాలి ప్రార్థన. ప్రార్థన అంటే చాలా మంది ఏం చేస్తారంటే వీధి మూలలు నిలబడిపోయి చర్చి కనబడితే చాలా దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా? మంచిదే, మీ విశ్వాసాన్ని బట్టి నేనే కించపరచట్లా, మంచిదే. కానీ నీ రహస్య ప్రార్థన దేవునికి నీకే తెలియాలి. నీవు గదిలోనికి వెళ్ళి నువ్వు రహస్యంగా ప్రార్థన చేయాలంట. దేవునితో రహస్యమైన సమయాన్ని నువ్వు గడపాలంట. అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడంట. ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన వెంటనే మనము చాలా ధైర్యంగా మాట్లాడొచ్చు ఏదైనా విషయం గురించి, ఒక సమస్య గురించి. మన లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత విశ్వాసి బయటకు వచ్చి ఈ సమస్యను నేను నా దేవునికి అప్పగించాను కాబట్టి ఇంక ఈ సమస్య గురించి నేను వేదన పడను, అంతే. మనము ప్రార్థన చేసుకొని వచ్చి అదే సమస్య గురించి బాధపడతా ఉంటే ప్రార్థనకు దేవుడి జవాబు ఎలా ఇస్తాడు? నువ్వు చెప్పేసావు దేవునికి, ప్రభా నన్ను నా ఆఫీసులో వీడు చాలా ఘోరంగా అవమానించాడు ప్రభా, నన్ను వ్యర్థమైన మాటలు మాట్లాడాడు ప్రభా, మా ఇంటి ఎదురుగా మీ తలుపు తీస్తే తిరగానే ఉంది ప్రభా, నేను బయటికి వెళితే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాను ప్రభా, నీకు అప్పగిస్తున్నాను వారిని. చెప్పేసావా? చెప్పిన తర్వాత మరలా పదే పదే దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే దేవునికి ఎక్కడ సమయం ఇస్తున్నాను నిర్ణయం తీసుకోవడానికి? దేవుడు నిర్ణయం తీసుకున్నాడు అనుకో ఒక వ్యక్తి గురించి, ఆ నిర్ణయం ఎలాంటిదంటే, ఒకవేళ నువ్వు కొడితే ఒక దెబ్బ కొడతావేమో ఆ వ్యక్తిని, నువ్వు తిడితే ఒక 2 మాటలు తిడతావేమో. దేవుడు కానీ కలుగ చేసుకున్నాడంటే ఏంటి, ఆ వ్యక్తి జీవితము ఎలా మార్చి వేస్తాడంటే ఇంకా తిరిగి మరలా ఆ వ్యక్తి మామూలు వ్యక్తిగా ఉండడానికి కూడా సరిపోదు దేవుడు కలుగ చేసుకుంటే. అదే ప్రార్థనలో ఉన్న శక్తి. క్రైస్తవుడు ఎక్కడ ప్రార్థన చేయాలి? రహస్యమందు చూచుచున్నా తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయాలి. ఈరోజు మీకు నేను వీలైతే ఒక 2 3 పరిచయం చేస్తాను. నేను అనుకుంటున్నాను సమయాన్ని మార్చేయాలి అని అనుకుంటున్నాను. 12 గంటలకల్లా మిమ్మల్ని ఇళ్ళకి పంపించేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము 9:30కి ఆరాధన అనుకుంటున్నాం కదా. మా పాస్టర్ గారు చాలా రోజుల నుంచి చూస్తున్నాము, 9:30 అని చెప్తున్నాడు, 1 గంటకు వదిలి పెడుతున్నాడు పాస్టర్ గారు అని అనుకుంటున్నారు. మీరు వచ్చినా రాకపోయినా 10:30 కల్లా వర్తమానం స్టార్ట్ అయిపోతుంది. మీరు విన్నా వినకపోయినా 10:30 మీరు వచ్చేటప్పటికి లాస్ట్కి ఆశీర్వాదంకి రావచ్చు, వాళ్ళకు కూడా రావచ్చు. అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోబోతున్నాం. మీ కొరకు మేము ఆలస్యం చేస్తూ ఉంటే మీరు ఇంకా సాయంత్రం దాకా కూడా వచ్చేటట్టున్నారు మీరు. కాబట్టి ఈ సమయంలో మేము 12 గంటలకల్లా ఆరాధన ముగించేస్తాం. 9 గంటల నుంచి మీరు సిద్ధపడి మందిరానికి రావాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా,
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించేదానికి ముందుగా మొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభువారిని చూద్దాం. ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన 10 సార్లు 10 రకాల ప్రార్థన చేశాడు. ఆయన ఎన్నిసార్లు చేశాడు? ఆయన 10 సార్లు 10 రకాల ప్రార్థనలు చేశాడు. ఆయన ఇప్పుడు మీకు నేను రెఫరెన్స్ పైన ఇవ్వాలని నేను అనుకోవట్లా, మీకు కొంత హోంవర్క్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఆ హోంవర్క్ ఏంటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం దగ్గర నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం వరకు మొత్తం చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము నుంచి యోహాను సువార్త, అంటే ఇప్పుడు మీరు ఎన్ని సువార్తలు చదవాలి? 4 సువార్తలు చదివేయాలి కదా. కాబట్టి 4 సువార్తలు మీరు రేపు ఆదివారం కల్లా చదవాలి. మిమ్మల్ని నేను అడుగుతాను, లేపి అడుగుతా. మరి ఒక్కొక్కరిని లేపి అడుగుతా. పురుషులు మమ్మల్ని ఏమడుగుతారులే అని అనుకుంటున్నారు. సమస్య లేదు, నేను అడిగేస్తాను. నా దగ్గర ఆ మొహమాటమే లేదు, ఎందుకంటే మీరంతా నాకు బాగా పరిచయం అయిపోయారు. నేను కొత్త పాస్టర్ని అయితే ఓయమ్మ వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో నన్ను అని అనుకుంటాను. నేను మిమ్మల్ని అందరినీ ఎవరిని అడుగుతానో నాకు తెలియదు. చదివారా అంటే మీరు చెప్పేదానికి దేవుడి సాక్షి, చదివారా లేదా అనేది. రేపు ఆదివారం కల్లా చదవాలి. రేపు ఆదివారమున మనకి రిజల్ట్ బయటపడబోతుంది. మనం రాసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, ఆ ఎగ్జామ్లన్నీ కలిపి మనం రాసాం కదా. ఒక ఎగ్జాము ఈ పండగ సీజన్లో వాటిని కొంచెం పక్కన పెట్టాం కాబట్టి రేపు ఆదివారంలో దాన్ని మనం బట్టబయలు చేసుకోబోతున్నాం. మనం మొదటి బహుమతి, రెండవ బహుమతి, అనేక బహుమతులు మనం పొందుకోబోతున్నాం రేపు ఆదివారం. కాబట్టి ఆ సంతోష సమయంలో 4 సువార్తలు చదివేయండి. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందుకోవడానికి వచ్చినప్పుడు లూకా సువార్త 3:21లో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఈ 10 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఇంటికి వెళ్ళి మీరు చదవండి వాటిని. మొదటిగా ఆయన బాప్తిస్మము పొందినప్పుడు ప్రార్థన చేశాడంట. అయితే ఆయన ప్రార్థనకు అక్కడే జవాబు వచ్చింది. ఎలాంటి జవాబు వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము తీసుకుంటున్నప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళి బాప్తిస్మం తీసుకొని బయటకు వస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. ఏమని జవాబు వచ్చిందంటే, ఆకాశము తెరవబడిందంట ఫస్ట్. రెండవది ఏమిటి? పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చిందంట. మూడవది ఆకాశము నుండి దేవుని స్వరం వచ్చిందంట. ప్రార్థన, దానికి వెంటనే జవాబు వచ్చిందంట. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం కానీ మన జీవితాల్లో జవాబు రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? లోపం ఎక్కడుంది? ప్రార్థనలో ఉందా? మనలో ఉందా? దేవునిలో ఉందా? మనము గడిపే సమయంలో ఉందా? ఎక్కడుంది లోపం? మనలోనే ఉంది లోపం. మన ప్రార్థనలోనే లోపం ఉంది. మనకి ఇవి కావాలి, అవి కావాలి, అది ఇష్టము, ఇది ఇష్టమని ప్రార్థన చేస్తున్నాం కానీ అసలు క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన మనము చేయలేని స్థితిలో జీవిస్తూ ఉన్నాం నేటి దినాల్లో. నువ్వు కానీ ప్రార్థన చేస్తే నీ దేవుడు ఎలాంటి శక్తి కలిగిన దేవుడో ఈ లోకం తెలుసుకుంటుంది. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ దేవునిలో ఉన్న అద్భుత లక్షణాలు ఎలాంటివో ఈ లోకానికి అర్థమవుతుంది. నువ్వు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయగలిగితే నీ దేవుడు ఎంత సత్యము కలిగిన వాడో ఈ లోకము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకము నీ దేవుని శక్తిని, నీ దేవుని అద్భుత కార్యాలను, నీ దేవునిలో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకోలేకపోతుంది. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయట్లా. క్రైస్తవుడిగా నీ బాధ్యత 2025 మనం ప్రార్థన చేయాలి. మీకందరికీ నేను తెలియపరుస్తున్నాను, మీలో చాలా మంది ఆ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ ప్లాంట్ ఎత్తేస్తున్నారని మనకి సమాచారం వచ్చింది. రేపా ఎల్లుండా తీసేస్తున్నారు ఈ ప్లాంట్ని అని ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటా 2 సంవత్సరాల క్రితం మనం అక్కడ బీ కాలనీలో ఉన్నటువంటి రూమ్లో ఉన్నాం. మనం ప్రార్థన చేసుకున్నాం. ఒకరోజు ఉపవాస దినాన్ని చాటించాం. మనం ఒకరోజు ఉపవాస దినాన్ని చాటించి అందరము కలుసుకొని కేవలము మనం దేని కొరకు చేశాం? ప్లాంట్ తీయకూడదనే ప్రార్థన చేశాం. అంతేనా? మన ప్రార్థనకు ఒక వారంలో జవాబు వచ్చిందా లేదా? వచ్చిందా? మరి మీరే చూశారు కదా, ప్రార్థన కూర్చొని దేవునితో సంబంధము కలిగి అందరము ఏకమై ప్రార్థన చేస్తే
దేవుడు ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో మీరందరూ చూశారు కదా. మర్చిపోయారా మళ్ళా? అంటే ఇప్పుడు కాదు సార్, మళ్ళా ఇంకోసారి ఏదైనా అవకాశం వస్తే మా తడాకా చూపిస్తాం, అప్పుడు వస్తాం మళ్ళీ. భోజనాలు నీళ్లు మానేసి మా తడాకా ఏందో చూపిస్తాం. మీరెవరు చూపిన అవసరం లేదు. మీరు దినదినము దేవుని సన్నిధిలో ప్రార్థనలు అభివృద్ధి చెందాలి. దేవునితో సమయాన్ని ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయాలి. లోకముతో గడిపితే అవసరం లేదు మనకి. లోకముతో గడిపితే నిందలు వస్తాయి మన మీదకి. లోకములో గడిపితే మనల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గంటలు గంటలు మనం ఎదురోలతో కూర్చొని మాట్లాడతా, వెనకోలతో కూర్చొని మాట్లాడతా. ఆఫ్టర్ ఆల్ మనము ఆరోగ్యం కొరకు ఒక గంట సేపు వ్యాయామం చేస్తాం. శరీరపరమైనది వాకింగ్ అని, అదని ఇదని ఎక్సర్సైజ్ చేస్తుంటాం. మనం ఒక గంట సేపు తక్కువ చేయం, మనం చేస్తాం కదా. మనం ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం దేవుడి సన్నిధిలో? 10 నిమిషాలు, అంతేనా? అదే చాలా కష్టం మోకాళ్ళు వంగడానికి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం మనం? ఆఫ్టర్ ఆల్ ఈ శరీరము, పై శరీరము, ఇది ఒక దినమున శిథిలమైపోయే శరీరం. ఇది ఈ దినమున నువ్వు ఎంత చేసినా ఏం చేసినా నీ వయసును నువ్వు దాచుకోలేవు. దీంట్లో వయసును బట్టి నీ శరీరంలో మార్పులు వస్తాయి. వయసును బట్టి నీ తలంపుల్లో మార్పులు వస్తాయి. వయసును బట్టి నీ శరీరము శిథిలమైపోతుంది. పెరుగుతుంది వయసు అని అనుకున్నాను, తరుగుతుందని ఆయువు తెలియకున్నది. ఇది ఏ మర్మము? పరమాత్మని మర్మము. ఇది ఒక సంవత్సరము మనము బర్త్డే చేసుకుంటున్నామంటే దేవునికి దగ్గర అవుతున్న, మరణానికి సమీపముగా ఉంటున్నాం మన జీవితాల్లో. ప్రియమైన వారలారా, ఈ సత్యాన్ని మనము తెలుసుకుని దేవుని సన్నిధిలో మనము ముందుకు వెళ్ళాలి. అయితే ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారు. వెంటనే సమాధానం వచ్చేసింది. అక్కడి నుంచి ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురము వలె శరీరాన్ని ధరించుకొని దేవుని మీద కూర్చుంది. తర్వాత స్వరము వినబడింది. ఈరోజు మనము ప్రార్థన చేస్తే దేవుని స్వరాన్ని మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, సమాధానం రావాలి. అది మన ప్రార్థన. సమాధానము లేని ప్రార్థన ఎందుకు? మనం ప్రార్థన చేసి బయటకు వచ్చి ఏమైనా మాట్లాడామనుకో మన ప్రార్థన వ్యర్థము. దేవునికి అప్పగించిన తర్వాత దేవుడే కలుగు చేసుకుంటాడు మిగతా విషయాలు. ఇంకా మిగతా విషయాలను మనం కలుగు చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఏ విషయమైనా కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు చేయవలసిన పనేంటో తెలుసా? లోకములో చూస్తే విపరీతంగా క్రైస్తవుల మీద, సేవకుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. సంఘాల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు అరికట్టబడాలి అనంటే ఏమవ్వాలి? క్రైస్తవ సంఘము ప్రార్థన చేయాలి. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఏమవుతుంది? చెర్రసాల కూడా పునాదులు అదిరిపోయాయంట. ఏ సంఘం ప్రార్థన చేసింది? అది ఒక సంఘం అయితే ప్రార్థన చేసింది సార్, అది తెలుసు మాకు. ఆ ఇన్సిడెంట్ అయితే మాకు గుర్తుంది. ఏంటి? ఆ సంఘం అయితే మాకు తెలుసు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో. మనకి ఇంకేం పని ఉంది? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన ఈ దినం నుంచి ప్రారంభిద్దాం. దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. నేను అనుకునేవాడిని, నిజంగా సేవకులు వచ్చి ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను మీలాగా కూర్చొని ఒక యవనస్తుడిగా కూర్చొని ఉన్నప్పుడు అనుకునేవాడిని, నిజంగా దేవుడు మాట్లాడతాడా? రాత్రి కాలంలో దేవుడు ఈ వర్తమానాన్ని మీకు బయలుపరచమని చెప్పాడు నాకని చెప్తూ ఉన్నప్పుడు నేను నమ్మేవాడిని కాదు. నేను కింద కూర్చొని కౌంటర్లు వేసుకుంటా కూర్చునేవాడిని. కింద అడు కూర్చొని ఒక 10 మందిని జరగొడతా ఉండేవాడిని, యూత్ని. అయితే ఎప్పుడైతే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టానో, ఎప్పుడైతే నా దేవునితో నా సమయాన్ని కేటాయించడం మొదలుపెట్టానో, నాకు దేనికంటే కూడా ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, నాకు ప్రార్థన కంటే ఏది ఎక్కువ కాదని నా దేవునితో ఎప్పుడైతే గడపడం మొదలుపెట్టానో, జస్ట్ నా అనుభవాలే మీకు చెప్తున్నాను. నా అనుభవాలే మీతో నేను పంచుకుంటున్నాను నేను. అంతేగాని నేను ఎక్కడో పలానా ఆయన ప్రార్థన చేశాడంటే ఇలా జరిగిందంట, అలా జరిగిందంట అని నేను ఎప్పుడూ అడగల. ప్రార్థన చేస్తే దేవుడు దర్శనం ఇచ్చేవాడు, ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడేవాడు, ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఎవరు ప్రార్థన చేస్తే? ఎవరు చేస్తే? నేనా? ఎవరు? రక్షించబడిన ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు జవాబిస్తాడు.
ప్రార్థన నా పని కాదు, దేవుని సన్నిధిలో నాది ఈ పని కాదు, ఆ పని వరకే, నేను పాటలు పాడడం వరకే, కాబట్టి నేను ఇది ప్లే చేయడం వరకే, కాబట్టి పాస్టర్ గారు ఏదో బల్ల కార్యక్రమంలో ఏదైనా అవకాశం ఉంది పిలిస్తే అంతవరకే నాకు చాలు కాదు. నీ జీవితము ప్రార్థనలో స్థిరపరచబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు 10 విషయాల్లో స్థిరపరచబడ్డాడు ప్రార్థనలో. మొదటిది బాప్తిస్మము పొందినప్పుడు, రెండవది ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడంట. మీరే కనుక్కోవాలా. మత్తయి సువార్త 14వ అధ్యాయం నుంచి ప్రారంభించండి, యోహాను సువార్త 17వ అధ్యాయం వరకు ఆయన ప్రార్థనా విధానాలు ఇప్పుడు ఈ 10 కనబడతాయి మీకు. ఏకాంత ప్రార్థన చేశాడంట. రెండవది, మూడవది శిష్యులను ఎన్నుకోవడంలో కూడా ప్రార్థన చేశాడంట. ఇప్పుడు అంతమంది ఆయనతో తిరిగారు కదా, వాళ్ళలో ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మందే కదా శిష్యులు దేవునికి, యేసయ్యకి. ఆ 12 మంది శిష్యులను ఎన్నుకోవడానికి కూడా ఆయన ప్రార్థన చేశాడంట. నాలుగవది, రూపాంతర అనుభవంలోకి వెళ్ళడానికి, రూపాంతరము చెందడానికి ప్రార్థన చేశాడంట. ఐదవది, తన శిష్యులు విశ్వాసుల నిమిత్తము, శిష్యులను బలపరచడం నిమిత్తము, విశ్వాసులను బలపరచడం నిమిత్తము యేసయ్య ప్రార్థన చేశాడు స్వయంగా తండ్రికి. ఆరవది, సమాధిలో లాజరున్నాడు, చనిపోయి 3 దినాలు అయిపోయింది. సమాధిలో ఉంటే లాజరు ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అక్కడ చాలా డిఫరెంట్గా ప్రార్థన చేశాడు యేసు ప్రభు. అయ్యా, మీరు నన్ను పంపించారు, మీ శక్తిని నేను తెలుసుకున్నాను, ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. నా మనవిని మీరు ఎప్పుడు వింటారని నాకు తెలిసేసయ్యా తండ్రి. కాబట్టి నేనెవరినో మీరు తెలియపరచాలి అని అంటే మీరందరూ తెలుసుకోవాలి. కాబట్టి వీరి ముందు లాజరుని పిలుస్తున్నాను నేను ఇప్పుడు. లాజరు బయటికి రమ్మనగానే లాజరు బయటికి వచ్చాడంట. ఏడవది, గెత్సేమనే తోటలో ఆ రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు యేసయ్య. సిలువకు ముందు గెత్సేమనే తోటలో ఆ రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడట. ఎనిమిదవది, సిలువ మీద ప్రార్థన విడిచిపెట్టాడు ఆయన. యాతన పడుతున్నాడు, ఎలాడదీశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, రక్తం గారిపోతుంది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, మరి కొద్ది నిమిషాల్లో చనిపోబోతున్నాడు ఆయన లోకము కొరకు. అయితే ప్రార్థన విడిచిపెట్టాలి ఆయన. ఆ ప్రార్థనే తండ్రితో ఆయన్ని లింక్ చేసింది. ఆ యొక్క సిలువ మీద నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, నేను ఎవరున్నా వీళ్ళకి తెలియదు, దయచేసి క్షమించి వీళ్ళని. ఆయన ప్రార్థన ఎక్కడ ప్రారంభించాడు? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రారంభించిన ప్రార్థన, ఆయన పరిచర్య నిమిత్తం వచ్చినటువంటి ప్రార్థన, సిలువ మీద ఉన్నంత వరకు కూడా ప్రార్థన చేశాడు ఆయన. ఎనిమిదవది, సిలువ మీద ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎలాంటి ప్రార్థన? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. 9, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఏలి ఏలి లామా సబక్తా. ఆ మాటకు అర్థమేంటి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెడుతున్నావు? నేను నీతో సంబంధము కలిగి ఉన్నాను కదా. దేవుడు చేయి విడిచిపెట్టినా ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. 10వది, తండ్రి చేతికి తన ప్రాణాన్ని అప్పగిస్తూ, తండ్రి నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగించుకొనుచున్నాను. యేసయ్య జీవితంలో సువార్త ప్రారంభమైన దినము నుంచి ఆయన పరలోక ప్రవేశానికి వెళ్ళే వరకు కూడా సిలువ మీద కూడా ప్రార్థన విడిచిపెట్టల. మనకు ఒక చిన్న శ్రమ వచ్చిందంటే, మనస్సు బాగలేదు పాస్టర్ గారు, ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, నా మనసు అంతా ఏమీ బాగలేదు, నాకేదో ఒక నింద వచ్చింది, లేదా నా కుటుంబంలో ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అందరూ నా వైపే చేతులు చూపించారు కాబట్టి నేను సరిగ్గా ప్రార్థనలో ఉండలేకపోతున్నాను పాస్టర్ గారు. యేసయ్య వైపు రామా సైనికులు బళ్ళాలు ఎక్కుపెట్టున్నారు. కొద్ది నిమిషాల్లో చనిపోతాడనగా ప్రార్థన విడిచిపెట్టల యేసయ్య. ప్రార్థన నీ జీవితాలను మార్చివేయగలదు, నీ సమస్యల నుంచి నిన్ను విడిపించగలదు. కేవలం ప్రార్థనే. ఆ ప్రార్థన ఈ లోకాన్ని తలకిందులు చేయగలదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు వస్తుంటే మరేమంటారండి? భూలోకాన్ని తలకిందులు చేసేవారు వచ్చారు. భూలోకాన్ని ఎవరైనా తలకిందులు చేయగలరా? దాని అర్థం ఏంటో తెలుసా? వారు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది, అందుకు భయపడింది లోకం. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాం. రెండవది,
మీకు ఇంకొక 2 విషయాలు మాత్రమే తెలియపరిచి వాక్యాన్ని నేను ముగిస్తాను ఈరోజు. అపోస్తులు ప్రార్థన చేశారంట. ఇప్పుడు మీకందరికీ ఒక చిన్న టెస్ట్ పెట్టబోతున్నాను నేను. భలేవాళ్ళు సార్, రాసిందే రిజల్ట్ ఇవ్వలేదు ఇంకా, ఇప్పుడేం టెస్ట్ సార్ ఇంకా అంటారా? అయినా పర్లేదు, ఒక చిన్న టెస్ట్ పెట్టబోతున్నాను. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు శిష్యుడా కాదా ఆయన? అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయేటప్పటికీ యూదా ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు యూదా. ఇప్పుడు 11 మంది శిష్యులు ఉన్నారు. 12వ శిష్యుడు ఎవరండి? గట్టిగా చెప్పాలి, అంతేనా? ఇతను ఎవరు ఎన్నుకున్నారు? యేసు ప్రభు ఎన్నుకున్నాడా? శిష్యులు ఎన్నుకున్నారా? ఎలా ఎన్నుకున్నారు? ఏం చేశారు? చదువుదాం లేఖన భాగాన్ని. అపోస్తుల కార్యములు తీయండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము, 1వ అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయము 24వ వచనం. అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, ప్రార్థన చేస్తున్నారు చూడండి వాళ్ళు. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తగ్గిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనుపరచుమనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా ఎవరి పేరు మీద వచ్చింది? మత్తీయ. యూదా వెళ్ళిపోయాడు, మత్తీయ వచ్చాడు ఆ స్థానంలోకి. 12 మంది శిష్యులు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, అపోస్తుల యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయారు, యూదా కూడా పొరపాటు చేశాడు. యూదా కూడా ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు లేడు కాబట్టి మనకి దగ్గరగా సమీపముగా ఇదిగో మావాడు ఉన్నాడు. మావాడు భలే విశ్వాసం అండి. ఇక మావాడు గంటసేపు ప్రార్థన చేస్తాడు. మావాడు భలే వెళ్తాడు సమాజ మందిరానికి. మావాడు ఆ సమాజ మందిరంలో కూర్చున్నాడంటే సాయంత్రం నాకు బయటికి రాడు. ఇదిగో మావాడిని ఎన్నుకోండి. వాళ్ళు అలా చెప్పలా. 11 మంది శిష్యులు ఏం చేశారు? అందరి హృదయములను ఎరిగిన దేవా. ఎవరి హృదయములో ఏముందో కూడా ఎవరికి తెలియదు, అంతే కదా? నా హృదయంలో ఏముందో మీకు తెలుసా? మీ హృదయంలో ఏముందో నాకు తెలుసా? మీరు నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నాను. మీరు ఎందుకు నవ్వుతున్నారో నాకు తెలుసా? నేను ఎందుకు నవ్వానో మీకు తెలుసా? హృదయ రహస్యాలు తెలుసుకున్నటువంటి వారు ఎవరు? హృదయాన్ని పరిశోధించగలిగిన వాడు ఎవరు? హృదయములను దాచుకున్నటువంటి ఆ యొక్క విషయాలను బయలుపరచగలిగిన వాడు ఎవరు అని అంటే ఇక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు. అందరి హృదయాలను ఎరిగిన దేవా. ఇప్పుడు మాకు ఒక లోపం వచ్చిందయ్యా. ఈ లోపం ఏంటంటే యూదా వెళ్ళిపోయాడు కదా. యూదాకి మీరు పరలోక రాజ్యం ఇచ్చారు, వెళ్ళిపోయాడు యూదా. ఇప్పుడు మాకు 12వ స్థానము కావాలి కదా ప్రభువా. ఈ 12వ వ్యక్తిని మేము ప్రార్థన చేస్తున్నాం, బయలుపరచు అనంటే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ పరిశుద్ధులే. ఇద్దరిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. వారిలో ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? మత్తీయ. ఏదన్నా ఎన్నిక చేసుకునేటప్పుడు కూడా మన పరిచర్యలో స్నేహాన్ని ఎన్నిక చేసుకునేటప్పుడు కూడా దేవుణ్ణి అడగాలి మనం. ఏంటి ప్రభువా, ఈ సహోదరుడు ఈ సహోదరి పరిచర్య నిమిత్తం మాతో వస్తున్నారు ప్రభా. అయ్యా ఏంటి వీరి హృదయాలు మీకు తెలుసు కదా. ఎందుకు వస్తున్నారు వీరి పరిచర్య నిమిత్తం? ఏమి ఆశించి వస్తున్నారు ప్రభా? అందరి హృదయాలు తెలిసిన దేవా, జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల ప్రార్థన ఎలాంటిదంటే వారు దేవునికి చెప్పకుండా ఏది చేయాలి, దేవుణ్ణి ముందు పెట్టకుండా, దేవుణ్ణి అడగకుండా ఏది చేయాల. అందుకే వారు ఏం చేసినా దేవుడు దాన్ని సఫలం చేశాడు. ఎందుకనంటే నువ్వు ఏం చేయమంటే మేము అది చేస్తామయ్యా. శృంగారం అనే దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు పేతురు యోహాను వచ్చిన తర్వాత అక్కడ ఊత చేతులు కాళ్ళు కలిగిన వాడు కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. అక్కడ మధ్యాహ్నం 3 గంటలకి అడుక్కుంటూ ఉన్నప్పుడు మరొక మాట అన్నారు. ఏమన్నారు? ఆ వ్యక్తి ఏదైనా సహాయం చేస్తాడేమోనని వారిద్దరు చూస్తూ ఉంటే మరొక మాట అన్నారు. ఏమని? ఏం మా దగ్గర లేవు, నువ్వు ఆశించేవేమి మా దగ్గర లేవు. అప్పట్లో డబ్బులు కాదు కదా, వెండి బంగారాలే కదా దానం చేసేవాళ్ళు. వెండి బంగారములు మా దగ్గర లేవు, నీకేం సహాయం చేయలేవు. కాబట్టి మాకు ఒకటి తెలుసు, ప్రార్థన తెలుసు. ఆ ప్రార్థన మాకు ఇచ్చినటువంటి ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేయి,
నీ జీవితం మారిపోద్ది. అడుక్కునే నీ బ్రతుకును మార్చివేయగలిగినటువంటి శక్తి కలిగిన వారి పేరట ఇప్పుడు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏంటి? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నిలబడమనగానే వాడి పాదాలు ఎలా ఉన్నాయి? లేచి నిలబడ్డాడండి. ప్రియమైన వారలారా, ప్రార్థనలోని శక్తి ఈ దినమున మనము తెలుసుకుంటున్నాం. అపోస్తలులు శిష్యుల కొరకు కూడా ప్రార్థన చేశారంట. ఈ సమయంలో చివరిగా నేను ఒక వ్యక్తిని పరిచయం చేసి వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను. ఈ సమయంలో ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలాంటి లక్షణాలు అంటే, ఆ వ్యక్తి 14 విషయాల గురించి ప్రార్థన చేశాడంట. ఆ వ్యక్తి ఈ 14 విషయాల గురించి వివరణగానే మీకు ఇచ్చాననుకోండి, మీకు ఈరోజు సాయంత్రం అయిపోతుంది. కాబట్టి నేను లైట్గా దాని గురించి మీకు నేను హింట్ ఇచ్చేసి వదిలిపెడతాను. ఈ వ్యక్తి పేరేంటో తెలుసా? పౌలు. ఈ వ్యక్తి పేరేంటి? పౌలు. పౌలు 14 విషయాల గురించి ప్రార్థన చేశాడంట. మీకు ప్రార్థన చేయడంలో ఒక 5 నిమిషాలు చేసి బయటకు వచ్చేస్తున్నాం. ఇంకేం చేయాలి మనం? ప్రార్థన ఏం చేయాలి? ప్రార్థన. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, కాలేజీకి వెళ్ళారు, మా భార్య ఉద్యోగానికి పోయింది, లేకపోతే మా భర్త ఉద్యోగానికి పోయాడు. ఇంకేముంది ప్రార్థన? ఓ మర్చిపోయాను, మా పాస్టర్ గారు అడుగుతుంటాడు అప్పుడప్పుడు. పాస్టర్ గారి గురించి ఎంత చేసినా 10 నిమిషాల కంటే ప్రార్థన ఉండలేకపోతున్నాను బ్రదర్. నేను ఆత్మీయ స్థితిలో ఉండనప్పుడు మీకు చెప్పాను ఇంతకుముందు కూడా, అది నేను ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని బయటకు వస్తే దాన్ని చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాడిని. నేను 10 నిమిషాలు మోకాళ్ళొంగి ప్రార్థన చేశాను. సరే, ఒక బాగా ప్రార్థన కలిగినటువంటి దైవజనరాల దగ్గరికి మేము ఫ్యామిలీ అంతా వెళ్ళి ఆంటీ దగ్గర ప్రేయర్ చేయించుకుంటే నేను మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తుంటే అక్కడ వంగాను. మోకాళ్ళు వంగితే తర్వాత ఆంటీ ఏమన్నారు తెలుసా? బాబు, నువ్వు ప్రార్థన చేయట్లేదయా, నీ ప్రార్థన చాలా తక్కువ ఉంది, దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. నేను అమూల్యతడు బయటకు వచ్చి ఇంకెప్పుడు ఈ ఆంటీ దగ్గరికి నేను రాను. 10 నిమిషాలు 20 నిమిషాలు నేను మోకాళ్ళు వంగి ప్రార్థన చేస్తే మోకాళ్ళు నొప్పులు పుట్టేటట్టుగా నాకు ప్రార్థన లేదు అని చెప్తుంది ఆంటీ. నేను రాను, మీరు వెళ్ళండి. ఎప్పుడన్నా వెళ్ళే పని ఆంటీ దగ్గరికి ప్రార్థనకి మీరు వెళ్ళండి, నన్ను మాత్రం పిలవద్దు. కావాలంటే వస్తాను, కానీ అక్కడ దాకా వదిలిపెడతా, నేను లోపలికి రాను. నన్ను అవమానించింది. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే నీకు ప్రార్థనే లేదు అని అనిందంటే నేను ఇంకెళ్ళలేను ప్రార్థనకి. ఈరోజు దేవుని కృపను బట్టి మోకాళ్ళు వంగితే తలుపు కొట్టే వరకు కూడా నా దేవునితో సంభాషిస్తూనే ఉంటాను నేను. అది గంట కానీ 2 గంటలు కానీ 1:30 గంట కానీ ఎంత సమయమైనా. ఈరోజు ఉదయం కూడా మేము కొంచెం ఆలస్యంగా లేచాం. ఆరాధనకి సమయం అయిపోతుంది, 8:50 అయిందని అమూల్య వచ్చి, నేను ప్రార్థనలో ఉన్నాను లోపల రూమ్లో, తలుపు కొడతా ఉంటే అప్పుడు లేచి వచ్చా. ఓహో, ఆరాధనకి సమయం అయిపోతుంది అనేసి లేచి పరిగెత్తా. ఎందుకంటే నాది ఏ కాలనీ కాదు, బి కాలనీ అంతకంటే కాదు. కాబట్టి మా కాలనీ వేరే కాబట్టి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలా, 45 నిమిషాలు ప్రయాణం చేసి రావాలి. కాబట్టి ఇన్ టైంలో నేను చేరుకోవాలి అనుకొని లేచి పరిగెత్తుకుంటా వచ్చాను. అప్పటికి ఎంత సమయం అయిందో దాదాపుగా ఎక్కువే అయి ఉంటుంది. అయితే ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్న దానికే నేను చాలా ఫీల్ అయిపోతే దేవుడు ఏమనుకొని ఉంటాడండి? ఆ రోజు నన్ను చూసి ఒక పిచ్చోడా అనుకొని ఉంటాడు, ఒక మెంటలోడా అనుకొని ఉంటాడు దేవుడు. అవునా? ఈ 10 నిమిషాలు నువ్వు ప్రార్థన చేసి దేవుడి కోసం చేసావు. నీ కోసం, మీ నాన్న కొరకు, మీ అమ్మ కొరకు, మీ అన్నదమ్ముల కొరకు, వీళ్ళ కొరకే కదా ప్రార్థన చేస్తాం మనం. పౌలు గారు చేస్తున్న ప్రార్థన చూడండి. ఇప్పుడు 14 విషయాల గురించి పౌలు గారు ప్రార్థన చేశారు. ప్రభు దర్శించిన తర్వాత పౌలుని అపోస్తుల కార్యములు 9:55 అపోస్తుల కార్యములు 9:5-6 వచనాల్లో ప్రభువుని అంగీకరించిన తర్వాత ఫస్ట్ ప్రార్థన చేశాడు. తన దేహము నిమిత్తము, తన పరిచర్య నిమిత్తము, తనను కలుసుకున్న వాని నిమిత్తము ప్రార్థన చేశాడు. రెండవది, మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడంటే ఎక్కడున్నాడు ఆయన? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25 నుంచి 33 వరకు చూస్తే మీకు ఆయన మధ్యరాత్రి వేళ పౌలు, సీలయు దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉంటే వారు తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆ రోజుల్లో సువార్త ప్రకటించడానికి వీల్లేదు కదా. వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? మధ్యరాత్రిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారండి. పౌలు, సీల జైల్లో కూర్చొని మధ్యరాత్రిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా మీరు ఇంటికి వెళ్ళి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథములు 16వ అధ్యాయము 25 నుంచి 33 వరకు మీరు ఇంటికి వెళ్ళి చూడండి. అయితే ప్రియమైన వారలారా, తన కొరకు, తన పరిచర్య కొరకు ప్రార్థన చేసుకున్నాడు. తను సమస్యలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు సంఘానికి చెప్పి తను నిద్రపోలా. ఏంటి, చాలా మంది ఏం చెప్తారు? పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని అంటారు.
ఓకే, వీళ్ళు మాత్రం నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు గారు సంఘానికి ఏం చెప్పలేదండి. శీలా పౌలు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అక్కడ సువార్త ప్రకటిస్తూ వీరేం చేశారు? ఆ రాత్రి కూర్చొని అక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారంట, పాటలు పాడుతున్నారంట. శ్రమ వచ్చినప్పుడు పాటలు పాడుతున్నారంట, అవమానం కలిగినప్పుడు ప్రార్థన చేస్తున్నారంట, జైల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారంట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ఫలితం ఏంటో తెలుసా? ఆ జైలు అధికారి ప్రభునందు విశ్వాసం ఉంచాడంట. జైల్లో ఉన్న ఖైదీలు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారట. ప్రియమైన వారలారా, మూడవది చెప్తున్నాను. ఇప్పుడు పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఎఫెసీ సంఘము గురించి, లేదా ఎఫెసీ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నారట. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం అంతా చదవండి ఇంటికి వెళ్ళి. మీరు నేను చెప్పిన వరకు మాత్రమే చదవాలి. ఇంటికి వెళ్ళి అపోస్తుల కార్యములంతా చదవండి, మీకు అర్థమైపోతుంది. అయితే ఎఫెసు వారు దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాడంట. రోమా సంఘము క్షేమము కొరకు ప్రార్థన చేశాడంట. నాలుగవది, రోమా సంఘము క్షేమకరము కొరకు అక్కడ పరిస్థితులు ప్రభావాలు ఎలా ఉన్నాయో పౌలు గారు వింటూ ఉన్నప్పుడు తన గుండె పగిలిపోతూ ఉంది. ఆ రోమా సంఘము కొరకు ప్రార్థన చేశాడంట. సంఘము కొరకు ప్రార్థన చేశాడంట. రోమా పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు ఇంటికి వెళ్ళి మీరు చూడండి. అంటే రోమా అంతా చదవాలి మీరు ఈ సమయంలో. 5వది, ఎఫెసు సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేశాడంట. ఏంటి? ఎఫెసు వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలని విశ్వాసుల కొరకు ప్రార్థన చేశాడు. ఎఫెసు సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేశాడు. 6వది, ఫిలిప్పీ సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేశాడంట. 7వది, కొలస్సీ సంఘము కొరకు ప్రార్థన చేశాడంట, క్షేమము కొరకు ప్రార్థన చేశాడంట. 8వది, దెస్సలోనికయ సంఘము కొరకు, ఆ సంఘములో క్షేమం ఉండాలని ప్రార్థన చేశాడంట. 9వది, యెరూషలేము సంఘము క్షేమము కొరకు కూడా ప్రార్థన చేశాడట. 10వది, పొప్లి తండ్రి కొరకు ప్రార్థన చేశాడట. 10వది ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? పొప్లి తండ్రి కొరకు ప్రార్థన చేశాడంట. ప్రభు చిత్తమైతే పొప్లి ఎవరు? పొప్లి తండ్రికి ఏమైంది? ఇవి కూడా మనం తెలుసుకుందాం. పొప్లి తండ్రి కొరకు ప్రార్థన చేశాడంట. అపోస్తుల కార్యములు 28:8 ఉంది. 11వది, తన సువార్త యాత్ర ఫలించాలని, తన వెళ్తున్నటువంటి సువార్త దండయాత్ర ఫలించాలని, అనగా అనేక మందికి ప్రభువుని గురించి ప్రకటించడానికి ఒక నిర్ణయం తీసుకొని వెళ్తున్నాడు కదా. క్షేమంగా అనేక మందికి ప్రభు గురించి తెలియపరిచి తిరిగి రావడానికి ప్రార్థన చేస్తున్నాడంట. సువార్త పరిచర్య నిమిత్తం 11వది. 12వది, ఇశ్రాయేలీల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. 12వది, రోమా 10:1 ఆ మాట ఉంది. 12వది, ఇశ్రాయేల్. 13వది, తన బలహీనత తొలగిపోవాలని. తన శరీరంలో ఒక బలహీనత ఉంది, అనగా తన పరిస్థితి వేరుగా ఉంది కదా. ఆ బలహీనత ఏంటో కూడా మీరు చూడండి. మొదటి 2వ కొరింథీ పత్రిక 12:7-10 వరకు చూడండి. ఏంటి? తన బలహీనత తొలగిపోవాలని, శరీరములో ఉన్నటువంటి తన పరిస్థితులు మారిపోవాలని ప్రార్థన చేశాడు. అంటే తన కొరకు, తన ఆరోగ్యము కొరకు ప్రార్థన చేశాడు. 14వది, తనతో ఉన్నటువంటి తిమోతిని పరిచర్య నిమిత్తం పంపించాడు. పంపించినోడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి చూసుకో, ప్రార్థన చేసుకొని వెళ్ళమల్లా. తిమోతి వెళ్ళిన కాడి నుంచి తిమోతి విజయవంతమైన సేవకుడు, విజయవంతమైన సేవ కొరకు తిమోతి కూడా నాలాగే పరిచర్య చేయాలి. తిమోతిని కూడా నాలాగే వాడుకో ప్రభా. తిమోతిని కూడా క్షేమకరమైన పరిస్థితులు కల్పించు ప్రభా. తిమోతి చేస్తున్న పరిచర్యను నువ్వు ఆశీర్వదించు ప్రభా అని తనతో ఉన్న తిమోతిని ఒక్కడే పంపించాడు పరిచర్యకి. ఇప్పుడు చెప్పండి ప్రియమైన వాళ్ళరా, మనము ఎన్ని సంఘాల కొరకు ప్రార్థన చేస్తాం? ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకోవాలని మనం ప్రార్థన చేస్తాం? ఒకసారి ఆలోచిద్దామా? ఎన్ని సంఘాల కొరకు ప్రార్థన చేశాడండి పౌలు గారు? రోమా సంఘము కొరకు ప్రార్థన చేశాడు, ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేశాడు, ఎఫెసీ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి క్రైస్తవుల కొరకు ప్రార్థన చేశాడు, ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థన చేశాడు, కొలస్సీ సంఘం కొరకు ప్రార్థన చేశాడు,
దెసలోనికైల సంఘం కొరకు ప్రార్థన చేశాడు, యెరూషలేము సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేశాడు, 7 సంఘాల గురించి ప్రార్థన చేశాడు. ఈరోజు మన సంఘము కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక మాట చెప్పండి, నిర్భయంగా ఒప్పుకోండి. చేస్తున్నారా ఎవరైనా మా సంఘం కొరకు? ఎందుకు ఇంత మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు మనకి? ప్రార్థన చేయడానికి. మీరు ఎందుకు కలుసుకోలేకపోతున్నారు? ఇక్కడ మీరు ఎందుకు ప్రార్థనలో విశ్వాసములో బలహీనులైపోతున్నారు? మీకు ప్రక్కనే ఉంది కదా, తాళాలు తీసుకొని వచ్చి కూర్చోండి. 3 4 కూర్చున్నా కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసుకోండి. బిడ్డలు పంపించారు కదా స్కూల్కి. ఇంకా మీకేం కావాలి? లోకంలో సీరియల్ కావాలా? ముసలమ్మ ముచ్చట్లు కావాలా? ఇంకేం కావాలి మీకు? ఊళ్ళో వాళ్ళ సంగతులు ఏమైనా కావాలా మీకు? మీకేం అవసరం? మీకు దేవుడు ఇంత మంచి మందిరాన్ని ఇచ్చి, ఒక చక్కని మనకి మందిర నిర్మాణాన్ని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఏం కావాలి మనకి? భోజనం పెట్టుకొని రండి, 10 మంది రండి, కూర్చొని ఎవరికి వారు వండుకొని రండి, ప్రార్థన చేయండి. అనేక అంశాల గురించి ప్రార్థన చేయండి. సంఘంలో సేవకుల కొరకు ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల మధ్య విభేదాలు ఉంటే వాటి కొరకు ప్రార్థన చేద్దాం. నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఇక్కడ అనేకమైన అన్య జనాంగము దేవుని మందిరంలో ప్రవేశించడం కొరకు ప్రార్థన చేయాలి. ఎవరిది బాధ్యత? ఎవరిదండి? నాదే అని చెప్పాలి మీరు. సంఘంది కాదు. సంఘం అంటే ఎవరు? నేనేనా? సంఘం అంటే ఎవరు? 3 కుటుంబాలేనా? 3 4 కుటుంబాలు, 3 4, నేను ఒకడిని 5వ వాడిని. మా 5 కుటుంబాలేనా సంఘం అంటే? మన 5 కుటుంబాలేనా సంఘం అంటే? ఏంటి? రక్షించబడిన ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత. పౌలు గారికి దేవుడు చెప్పాడా ఆ సంఘం కొరకు ప్రార్థన చేయమని? అని దేవుడు దర్శించగానే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కడ ప్రాబ్లం ఉందని తెలిసిందో ప్రార్థన చేస్తున్నాడంట. నిన్నటి దినమున నాకు ఒక చిన్న సంఘటన ఎదురైంది. ఒక చిన్న పాపకి వారు సహాయం కోసం నాకు ఫోన్ చేశారు. ఏంటంటే సిఎంసిలో రాయవెల్లూరులో ఉంది చిన్న పాప అంట. ఆ పాప అన్యులు వారు. ఆ పాపకి బ్రెయిన్ టీబీ అంట. ఆ పాపకి బ్రెయిన్లో టీబీ అంట. నాకు బ్రెయిన్కి టీబీ వస్తుందని నాకు తెలియదు. ఫస్ట్ టైం విన్నా నేను అది కూడా. బ్రెయిన్కి టీబీ అంట. కాబట్టి ఏదైనా సంఘం నుంచి ఒక లెటర్ ఇస్తే, క్రైస్తవ సంఘం నుంచి వారు అన్యులు సహాయం కోసం వచ్చారు. నెల్లూరులో ఉన్న పట్టణంలో ఉన్న పెద్ద సంఘాల్లో వచ్చి ఏదో ఒక సంఘంలో ఒక చిన్న లెటర్ ఇప్పించండి వీరు మా సంఘ సభ్యులు అంటే చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారు, మాకు ఏదైనా డబ్బులు తగ్గుతాయని అడిగారు వాళ్ళు. అడిగితే నేను చాలామందితో మాట్లాడాను. చాలామందితో మాట్లాడితే వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మేనేజ్మెంట్ మొత్తము మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది. సిఎంసి అంటే క్రిస్టియన్ హాస్పిటల్ అని మనకందరికీ తెలుసు కదా. మేనేజ్మెంట్ మొత్తము మన చేతుల్లో నుంచి జారిపోయింది. ఆధిక్యత కొట్టుకొని ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది ఆధిక్యత? అన్యుల చేతిలోకి. మనం ఇప్పుడు రికమెండ్ చేస్తే లెటర్ తీసి ఆడ పడేస్తారు మన లెటర్ని. ఒక అవకాశం ఉంది ఏంటంటే, వాళ్ళనే బతిలాడుకుంటే దయగలిగితే వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారు. ఈరోజు సంఘాల్లో ఆధిక్యత. ఈరోజు సంఘాల్లో ప్రార్థన చేయమంటే నేను నాకేం లేదు కదా పోస్ట్. మనం కాదులేండి, బయట సంఘాల గురించి మాట్లాడతాం. ప్రార్థనకి, వాక్యం చదవడానికి, సంఘాన్ని నడపడానికి నీకు అవసరం లేదేంటి? ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. పౌలు గారికి ఏమైనా ఉన్నాయా? ఆ సంఘంలో పౌలు గారు సంఘాన్ని కట్టాడు. పౌలు గారు ఎప్పుడు వెళ్ళిపోయి ఆ సంఘం గురించే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ పౌలు గారు అక్కడ యోగ్యులు ఎవరున్నారో వారికి అప్పగిచ్చాడు సంఘాన్ని. పౌలు గారు అంతేగాని ఏ సంఘంలో ఏదైనా లోపం వస్తే వెళ్ళాడు, బుద్ధి చెప్పాడు వారికి. మీరందరూ ఇలా ఉండాలి, ఇలా ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, మీలో సమస్య వస్తే మీరు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. సిగ్గు లేదా మీకు? అన్యుల దగ్గరికి వెళ్తారు. సిగ్గు లేదా మీకు? పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. సిగ్గు లేదా మీరు కోర్టు చుట్టూ తిరుగుతారు. క్రైస్తవులుగా ఉండి క్రీస్తు రక్షణ, క్రీస్తు శక్తిని తెలుసుకున్న నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళడానికి నీకు సిగ్గు లేదా? ఈ సంఘాలతో మాట్లాడుతూ కూర్చొని మాట్లాడతారు పౌలు గారు. ఎందుకో తెలుసా? మీ మధ్య శక్తి కలిగిన దేవుడున్నాడు. మీ సమస్య ఏదైనా ఆయన దగ్గర కూర్చొని మాట్లాడితే పరిష్కారం ఇస్తారు. ఆదివారమే సంఘం తలుపులు తెరిచి బూదులు తుడుచుకొని మనం కూర్చొని అవసరం లేదు. 5 మంది 6 మంది స్త్రీలు కలవండి, కూర్చోండి, రండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒక బ్యాచ్గా రండి. పొద్దున ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్గా కూర్చోండి. ప్రార్థన చేయడానికే మీకు
దేవుని సన్నిధి అభివృద్ధి చెందాలంటే నేను ఒక్కనే ఎంతసేపు ప్రార్థన చేయాలి, నా కుటుంబం ఒకటే ఎంతసేపు ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఎంతసేపు అయినా చేయాల్సిందే. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. సమయం ఉందా? ఫోన్ చేయండి, తాళాలు కావాలండి సంఘంకి, తాళాలు వాళ్ళు ఇవ్వను అంటారా? ఇస్తారు. కూర్చోండి, ప్రార్థన చేయండి. మధ్యాహ్నం దాకా అందరూ చక్కగా భోజనం చేసుకోండి, ఇంటికి వెళ్ళండి. ఎంత ఆనందం ఉంటుంది అందులో, ఎంత ఆనందం ఉంటుంది. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది మనకి. లోకము నశించిపోతుందంట, లోకము నశించిపోతుందంట. ఎందుకు? మన ప్రార్థన లేక. క్రైస్తవుడు అంటే ఈ లోకానికి ఒక భయం ఉంది. క్రైస్తవుని జోలికి వెళ్తే వాళ్ళ దేవుడు కలుగ చేసుకుంటాడని భయం ఉంది, కానీ మనకి లేదు అటువంటి భయం. ఏదైనా చేసేస్తాం, ఎంత మాట అయినా మనం అనేస్తాం. మనకైతే మన దేవుని గురించి భయం లేదు. కానీ క్రైస్తవులంటే అన్నిలకు ఒక భయం ఉంది. వారి దేవుడు శక్తి కలిగిన దేవుడు, వాళ్ళ దేవుడు నమ్మకమైన దేవుడు, వారి దేవుడు అద్భుతమైన దేవుడు. అమ్మో, ఆ దేవుడితో వద్దు మనకి. అందుకే వాళ్ళని ఏమనబాకండి. అన్యులకి దేవుని శక్తి తెలుసు, కానీ మందిరంలో కూర్చున్న నీకు తెలుసుకోలేకపోతున్నావు. కారణం ఏంటి? నీ ప్రార్థనా జీవితము వెనకబడిపోయింది. 2025 సంవత్సరంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన లేకుండా నువ్వు సంఘానికి వచ్చి ఆరాధనలో కూర్చొని వెళ్ళిపోతే, వర్తమానం చెప్పిన తర్వాత వినేసి ఆహా భలే చెప్పారు పాస్టర్ గారు అని చెప్పి వెళ్ళిపోతే దానివల్ల మీకు ఉపయోగం లేదు. దేవునితో గడపాలి మీరు, దేవునితో సంబంధం ఉండాలి మీకు. రేపటి రోజున దేవుడు ఇదిగో ఈమె నాకు తెలుసు అని చెప్పాలి. ఏంటి? ఈమె నాకు తెలుసు, ఈయన నాకు తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటాడంట, ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి జీవిస్తూనే ఉంటాడంట. అక్కోల ఆ మదరు రిటైర్డ్ అయిపోయింది. ఆమె టీచర్గా పనిచేసి, ఆవిడ రిటైర్డ్ అయిపోయిన ఒక 4 క్రైస్తవ టీచర్లు ఇంటికి వచ్చేస్తారంట కరెక్ట్గా 9 గంటలకల్లా. ఈమె స్కూల్కి 9 గంటలకు వెళ్తుంది కదా, కరెక్ట్గా వాళ్ళందరూ కూడా 9 గంటలకు అందరు రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నేరుగా అక్క దగ్గరికి వస్తారంట. అక్క వాళ్ళ ఇంటికి వచ్చి కాఫీ పెట్టుకొని తాగేసి, పైన ఒక రూమ్ ఉందంట, ఆ రూమ్లోకి సాయంత్రం దాకా ప్రార్థనలో ఉంటారంట. మధ్యాహ్నం భోజనానికి దిగుతారంట. అందరూ భోజనానికి దిగి భోజనం చేసుకుని మరలా వెళ్ళిపోయి సాయంత్రం వరకు ప్రార్థన చేసుకొని సాయంత్రం ఎవరిళ్ళకి వాళ్ళు. ఈ రీతిగా వారు చనిపోయేంత ఒక కాలము వారు ఆ రీతిగానే మిగతా జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని దేవునితో గడిపారంట. ఒక్కొక్కళ్ళు ఇన్ని బుక్స్ రాశారు. ఎవరి పాటికి వాళ్ళు కూర్చోవడం, బైబిల్ చదువుకుంటా ఉంటారంట. ప్రార్థన అంటే అందరు కూర్చొని ప్రార్థన చేసుకునేవారు. ఈ ప్రార్థన కాకుండా ఇంటికాడ వారి వ్యక్తిగత ప్రార్థన కూడా ఉంటుందంట. ఒక్కొక్కళ్ళు అనేకమైన బుక్స్ రాశారు బైబిల్ గ్రంథం మీద. అటువంటి బుక్స్ అన్నీ ఉన్నాయి. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడా లేదా? ఒక గ్రంథాన్ని నువ్వు అనేక మార్లు చదువుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగితే, ప్రభువా ఈ గ్రంథములోని మర్మాలు, సత్యాలు నాకు బయలుపరచు ప్రభువా, నేను కూడా చక్కగా మీ వాక్యాన్ని నేను వర్ణించాలి ప్రభువా, నేర్చుకోవాలి ప్రభువా, మీ వాక్యాన్ని ప్రకారంగా నేను జీవించాలయ్యా, నేను ఎక్కడ తప్పిపోకూడదు దేవా. శరీరపరమైనటువంటి ఈ శరీరము పైకి కనబడుతుంది కదా, ఈ శరీరము శిథిలమైపోయే ఈ శరీరము కొరకు మనం అన్ని వ్యాయామాలు చేస్తే ఆత్మ నిత్యం ఉంటుంది. ఈ ఆత్మకి ఎంత వ్యాయామం కావాలి? ఈ ఆత్మకి ఎంత వ్యాయామం కావాలి? మనకి ఎక్సర్సైజ్ ఎంత కావాలి? గంట శరీరాన్ని కష్టపెడితే 2 గంటలు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని, ఇంటర్నల్గా ఉన్నటువంటి నీ కార్యాల మొత్తాలని చిత్తం కొట్టుకోవాలి. నాకు తెలియక ప్రభువా నేనేదన్నా నా చూపులతో చూసానేమో, వినకూడని మాటలు ఏమన్నా విన్నానేమో, ఆలోచించకూడనటువంటి ఆలోచనలు ఏమన్నా నా బ్రెయిన్లో తెరబడ్డాయేమో, తీసేయి ప్రభా, తీసేయి. నా హృదయంలో అసూయ, ద్వేషము, ఈర్ష, పగ ఏమున్నాయో కడుగు ప్రభా, కడుగు. అప్పుడు నా గుండె సరిగా పనిచేస్తుంది. ఈ శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తే చేతులు, కాళ్ళని యాక్టివ్గా ఉంటాయి, గుండె కూడా పని చేయాలి ఇంటర్నల్గా. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని ప్రార్థన చేస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? తన ప్రాణముతో చెప్తున్నాడు, లోపల ఉన్నటువంటి ఈ అవయవాలన్నీ కూడా సరిగా పనిచేయాలి అనంటే ఏం కావాలి? నా గుండెకు రక్తాన్ని సరఫరా సకాలంలో జరిగించు ప్రభువా.
నా కిడ్నీలు నీ చేతికి అప్పగిస్తున్నాను, లివర్ మీ చేతులకు అప్పగిస్తున్నాను, ప్రేమలు మీ చేతులకు అప్పగిస్తున్నాను, నా కళ్ళు కాళ్ళు చేతులు ప్రతిదీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతిదీ దేవునికి అప్పగించి ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో గడపాలి. ప్రార్థన అంటే అది కావాలి, ఇది కావాలి, వాళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి అది ఉంది, వాళ్ళ పిల్లలు ఎలా ఎక్కిపోయారు, మా పిల్లల్ని కూడా ఇలా చేయి ప్రభా. మంచిదే, చేస్తాడు దేవుడు, చేయకుండా ఉండడు. అది ప్రార్థన కాదని నేను చెప్పను. నీ ప్రార్థన ఎప్పుడు దేవుని దగ్గరికి స్వీకరించబడుతుందో తెలుసా? నీ అంతరింద్రియములు కలుగజేసిన వాడు ఆయనే కదా. వాటిని కడగాలి. వాటిని కడగాలంటే ఎవరు కడగలగలరు? మనం కడగలమా? మొహం అయితే 10 సార్లు సోపేసి కడగతాం, బయటికి పోయి వచ్చిన ప్రతిసారి వేసి తోముతాం. ఎందుకంటే జన్కోలో కూడా ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకో 2 సార్లు ఎక్కువ కడతారు వాళ్ళు. మొహం కడుక్కొని అద్దంలో 10 సార్లు చూసుకొని, ఈ క్రీము సరిగ్గా లేదండి, ఆ యార్డ్లో వాడు చెప్తున్నాడు ఆ క్రీము భలే ఉంటుంది, అది పూస్తే డస్ట్ రాదు, తెల్లగా వచ్చేస్తాం. లోపల ఏం కడగాలి? ఏది కడుగుద్ది లోపల? దేవుని వాక్యము లోపల అంతరింద్రియాలను శుద్ధి చేస్తుందంట. వాక్యము చదివితే ఈ వాక్యము నీ లోపల ఉన్నటువంటి నీ అంతరింద్రియాలను శుద్ధి చేస్తుందంట. ప్రార్థనలో మనం గడపలేకపోతే క్రైస్తవ జీవితము వ్యర్థము. అన్యులకి మనకి వ్యత్యాసం ఏంటో తెలుసా? ప్రభువుని ఎరగని వారికి మనకి వ్యత్యాసం ఏంటో తెలుసా? వారికి విపరీతమైన భక్తి ఉంటుంది, దేవుడు అంటే భయం ఉండదు వాళ్ళకి. మనకి విపరీతమైన భక్తి ఉంటుంది, దేవుడు అంటే భయం కూడా ఉండదు. సేమ్ ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్. వాళ్ళు మనం ఒకటే. అర్థమైందా? ఇది దేవుని మందిరము కాబట్టి నేను ఇలా మాట్లాడకూడదు, ఇది దేవుని మందిరము కాబట్టి నేను దేవుని సన్నిధికి వేకువనే లేచి పరిగెత్తాలి అనేటువంటిది మీ దగ్గర లేదు. మన దేవుడు ఎలాంటి వాడండి? మిగతా వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు లాంటి వాడా? నువ్వు ఏమడిగితే అది ఇచ్చే దేవుడు. నువ్వు మాట్లాడితే తిరిగి మాట్లాడే దేవుడు. నాతో మాట్లాడాయి అంటే మాట్లాడతాడు ఆయన. నన్ను బలపరిచేయ అంటే బలపరుస్తాడు. నా అనారోగ్యము తీసివేయంటే తీసివేస్తాడు. ఇంత బలమైన దేవుడు, ఇంత నమ్మదగిన దేవుడు, ఇంత శక్తి కలిగిన దేవుడు నీకుండి నువ్వు కూడా పైకి వాళ్ళలాగే భక్తి, పనికిరాని భక్తి మనకి అవసరం లేదు. పనికొచ్చే భక్తి కావాలి మనకి. పాస్టర్ గారు హౌస్ విజిటింగ్కి వస్తే గబగబా టీవీ ఆపేస్తుంటారు. ఎందుకు చెప్పండి? దాంట్లో ఏవో సీరియళ్ళు వస్తూ ఉంటాయి. పరిగెత్తి ఒరే నాయన వాడికి చెప్పరా, పాస్టర్ వచ్చేసాడు రా, తలుపు కూడా కొట్టేస్తున్నాడు పాస్టర్ గారు, కొట్టేసాడు తీసేసాడు రా అంటే ఏం ఆపాలో అర్థం కాక ఆ టయానికి ఏది పడితే అది. ఆఖరికి కొంతమంది మెయిన్లు మీటర్లు కూడా ఆపేసిన వాళ్ళు ఉన్నారు. కరెంటు పోయింది సార్ అందుకే ఆపేమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు దాకా ఫ్యామిలీ కూర్చొని సీరియల్ చూసారు. పాస్టర్ గారు వచ్చాడు రా విజిటింగ్కి అని అంటే అప్పటికి అమ్మగారు ఏం చేస్తారు? చక్కగా బైబిల్ సంఖ్యను పెట్టుకొని వందనాలు పాస్టర్ గారు, నడుము దాకా వంగిపోయి ఏడదాకా వంగిపోయి వందనాలు పాస్టర్ గారు. ఎవరు చూస్తున్నారు? తలిపేశారు. పాస్టర్ గారికి తెలియదు నిజంగానే పాపం. పాస్టర్ గారు ఏమనుకుంటే పాస్టర్ అమ్మతో చెప్తారు, చెప్పాను కదా ఆ సహోదరి చర్చిలో ఎంత బిలీవరో తెలుసా అని పాస్టర్ అమ్మగా చెప్పి తీసుకొచ్చుంటా. అప్పుడు పాస్టర్ అమ్మ గారు ఏం చేస్తారు? నిజమేనండి, మంచి అక్క, భలే బిలీవర్ అక్క, చూడండి ఎంత దాకా వంగిపోయిందో, నడుము ఆటోమేటిక్గా వంగిపోయింది అక్కకి. నిజమే. వెళ్ళిపోగానే మళ్ళీ మరి ఆ పాస్ట్ వెళ్ళిన దాకన్నా ఉండండి రా స్వామి, పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిన దాకన్నా మీరు ఉండండి, కాస్త తర్వాత పెట్టుకుందరు. కొంతమందికి ఇదన్నా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు? వాడంతే సార్ ఎంత చెప్పినా వెండోడు. ఆ పిల్ల అంతే సార్, మా అమ్మ కదా, ముసలిది కదా, ఆమెకి అదే సార్, ఇంకా ఎంత చెప్పినా ఆమె వినట్లేదు సార్, ఎంత చెప్పినా ఆమె వినట్లే. నువ్వు చేసి చూపిస్తే నీ బిడ్డలు వింటారు, నువ్వు చేయకపోతే నీ బిడ్డలు వినరు. ఒక టీవీలో సీరియల్ వస్తూ ఉంది. ఆ కుటుంబంలో ఆ ముసలావిడ దాదాపుగా 75-80 దాకా ఉంటాయి ఆమె వయసు. ఆమె ఆ సీరియల్ని చూసి ఎంత ఇన్స్పైర్ అయిపోయిందంటే
పోయి సీరియల్లో టీవీ దగ్గరికి లేచి వెళ్ళిపోయి ఆమె విలన్ క్యారెక్టర్ చేస్తున్నామని ప్రస్తుతం ఉంది వేసి. ఆ వీడియో కూడా వచ్చింది, మీరు అందరు చూసుంటారు, యూట్యూబ్లో పెట్టుంటారు. ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది ఆమె. ఆ వయసుకి పోయి కోడల్ని శ్రమ పెడుతుందని, కష్టపెడుతుందని లేచి వెళ్ళిపోయింది ఆమె. కుర్చీలో తట్టుకోలేక వెళ్ళిపోయేసి పొడుస్తూ ఉంది, టీవీకేసి చేతులు పొడుస్తూ ఉంది, నువ్వే పోయా. ఏ స్థితిలోకి మనం వెళ్ళిపోయాం? క్రైస్తవులం మనం ఎలా ఉండాలి? లోకము మనము ఒకటే ఉన్నాం. లోకములో నుంచి దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, లోకములో నుంచి మీరు వేరుపరచబడిన వారు, వేరుగా జీవించాలి. గోధుమలు గుర్రములు ఒకే దగ్గర పెరుగుతున్నాయి. ఇప్పుడే పనివాడు వచ్చి దేవునికి ఏమని చెప్పాడు? ఏసైకి సమయం రాలేదు, ఆగు అయ్యా. గోధుమలు గురుగులు, వాటి మధ్యలో గురుగులు ఎవడో చల్లి వెళ్ళిపోయాడు. గోధుమల పంట పాడైపోద్దేమో. ఒకవేళ రెండు కలిసి పెరిగితే ఒకరోజు పంట కోతకు వచ్చినప్పుడు గోధుమల పంట గురుగులతో పాటు గోధుమలు కొనుగోలు చేస్తారేమో, పికేస్తారేమో అనంటే వద్దు. రెండు కలిసి ఎదగని ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో గోధుమలను నేను చక్కగా పొట్టలో గురుస్తాను, గురుగుల్ని ఏరి పారేసి అగ్నిలో కాల్చేస్తాను. ఈరోజు లోకములో పెరుగుతున్న మనము, ఈ లోకము మనకుంది. ఈ లోకములో ఉన్న వారితో మనం స్నేహం చేయాలి. ఈ లోకంలో ఉన్న వారితో మనం మాట్లాడాలి. మాట్లాడకుండా ఉండే సమస్య లేదు. కానీ మనం ఏం చేయాలి? ప్రత్యేకత కలిగి జీవించాలి. లోకములో మనల్ని చూసినప్పుడు మనలో ఒక ప్రత్యేకత కనిపించాలి. ఏం ప్రత్యేకత కనిపించాలి? వాళ్ళకంటే మనం ఎక్కువ మేకప్ వేసుకోవాలా? వాళ్ళకంటే మనం ఎక్కువ లిప్స్టిక్ కొట్టుకోవాలా? వాళ్ళకంటే మనం ఎక్కువ ఇదిగా ఉండాలా? నీ ప్రార్థన జీవితము నీలో బ్రైట్నెస్ తెస్తుంది. మోషే దేవునితో 40 దినాలు పోయి కూర్చున్నాడు. దేవుని సమక్షంలో కూర్చున్నప్పుడు మోషే ముఖాన్ని ఇశ్రాయేలు సమాజం ఏం చేసింది? చూడలేకపోయారు, దాక్కున్నారు వాళ్ళు. నువ్వు సంఘములోకి వస్తే పాపములో జీవిస్తున్న వారు, అవిశ్వాసములో జీవిస్తున్నటువంటి వారు అనేక మంది నీ వెలుగును చూసి నీ తలెత్తి మాట్లాడలేకపోవాలి. తలెత్తి మాట్లాడలేడు. కారణం ఏంటో తెలుసా? నీ దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు నీ ముఖము, నీ శరీరము తగ మెరిసిపోతుంది. సంఘములోకి ఎంటర్ అవ్వడంతోనే ఒకవేళ దురాత్మలు బట్టే ఎవరైనా వస్తే పడిపోవాలి, అలాగే దొర్లుకుంటూ పారిపోవాలా. ఎందుకంటే ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయనలో నువ్వు ఉంటే, ఆయనలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన నీలో ఉంటాడు. అది ఏ సమస్య అయినా పక్కన పెట్టి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వు. అది ఎటువంటి పరిస్థితి అయినా పక్కన పెట్టి ముందు నా ప్రార్థన సమయం ఇది, నా దేవునితో మాట్లాడే సమయం, నా దేవుడు నాతో మాట్లాడే సమయం. ఎంతమంది కొరకు లోకంలో మనం ప్రార్థన చేయాలండి? ఎంతమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఎంతమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఎంతమంది లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఎంతమంది టీబీతో ఉన్నవారు, ఎంతమంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు, ఎంతమంది రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. ఎన్ని వైరస్లు అండి లోకంలో. ఈ వైరస్లన్నీ కూడా, ఈ జబ్బులన్నిటి కూడా ఎవరు ప్రార్థన చేస్తే పోతుంది? ప్రతి క్రైస్తవుడు ఒక అజెండా పెట్టుకోవాలి. కనికరించి ప్రభువా అని అడగాలి. కృప చూపించి ప్రభువా, మన అమ్మకో నాన్నకో బాగాలేకపోతే వాళ్ళ కొరకే ప్రార్థన చేయాలని కాదు. అటువంటి వారు ఎంతమంది మీకు తెలిసినా లిస్ట్ అవుట్ చేసుకొని కూర్చో దేవుడి దగ్గర మొక్కలు. ప్రభువా, వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ఈ 20 మందికి క్యాన్సర్ అంటే ప్రభువా, వీరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. రక్షణ లేకపోతే రక్షణ ప్రభా, వీరికి నాయన మీ చిత్తం అయితే వీరిని నేను కలుసుకోవాలి ప్రభా. నాకు సమయం ఉంటే వీరిని వెళ్ళి కలుసుకొని మీ గురించి ప్రకటిస్తాను ప్రభా. వీరందరూ చేయని నేరానికి దేవా శిక్ష అనుభవిస్తున్నారు ప్రభా. చేసిన నేరానికి కూడా శిక్ష అనుభవిస్తున్నారయ్యా. ఈ జైల్లో మొగ్గుతున్న వారికి విడుదల దయచేయనైనా. మీ చిత్తం అయితే ఈ జైలుకి వెళ్ళి నేను సువార్త ప్రకటించాలి ప్రభా. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి క్రైస్తవులకి. ఆ బాధ్యతలు మర్చిపోతే మనము నింపాదిగా ఉండగలం. ఆ బాధ్యతలు మనకి గుర్తొస్తుంటే దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేయగలం. మనం పౌలు గారికి ఏమవసరం అండి? 7 సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం పౌలు. ప్రతి సంఘము గురించి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నుంచి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నామకార్థంగా జీవిస్తున్న క్రైస్తవ కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయాలి.
నామకార్థంగా జీవిస్తున్న సేవకుల కుటుంబాల కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. క్రైస్తవులు అలాగే జీవిస్తున్నారు, అనేక మంది సేవకులు కూడా అలాగే జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 90% మంది సేవకులు ఫేక్ పాస్టర్స్ అంట. ఒక సర్వేలో తెలియదు. 90 మంది నిజమైన సేవకులుగా కనబడట్లేదంట. అంటే 100కి 90 మంది, ప్రతి 100కి 90 మంది. ఈరోజు మనము ప్రార్థన చేయవలసింది ఎవరి కొరకు తెలుసా? సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. మన ఆత్మ బలపడడం కొరకు చేయాలి. ఆయన రాకడ కొరకు చేయాలి. ఈ లోకము సిద్ధపాటు కొరకు చేయాలి. అనేక మంది వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు ఎంతోమంది ఉన్నారు. గర్భఫలాలు లేని వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. వివాహము కాని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వయసు మీరిపోతుంది, వివాహం అవ్వట్లేదు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతకాడికి మన బిడ్డల వివాహం కోసం, వాళ్ళ చదువుల కోసం అవే చేస్తున్నాం మనం. ఎన్ని బాధ్యతలు సంఘానికి దేవుడు ఇచ్చాడండి. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? ఎవరు సంఘం అంటే? నేనే. మళ్ళా మేమందరం అంటారేమో. మీరందరని నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఒప్పుకోవాల్సింది ఏంది? సంఘం అంటే ఎవరు? చేస్తారా? ఈరోజు నుంచి చేస్తామన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ఎంతసేపు ప్రార్థన చేస్తారు ఈరోజు నుంచి? ఏమ్మా సగమే చేస్తారా? సగం చేయి చూపిస్తున్నారు. ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఎంతసేపు ప్రార్థన చేస్తారు చెప్పండి. టైం కూడా చెప్పండి నాకు. ప్రభు చిత్తం అయితే నేను అనుకుంటున్నాను ఉదయకాలము ఆరాధన జూమ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. ఉదయకాలము 5:30కి మనము జూమ్ మీటింగ్ ఒక 1 అవర్ జరుపుకొని స్టార్ట్ చేద్దాం. 5 గంటలకి స్టార్ట్ చేద్దామనే ఆలోచన ఇంతకుముందు చేసేవాడిని. నేను అది కరోనా టైంలో చేసేవాడిని. ఇప్పుడు మళ్ళీ అది చేయాలని దేవుడు తలంపిస్తున్నాడు. కానీ నేను లేస్తానా లేలేనా అని నాకు డౌట్గా ఉంది. కాబట్టి దేవుడు మళ్ళీ మనకు ఆ బాధ్యత ఇస్తే డెఫినెట్గా మీరందరూ కూడా సిద్ధము అంటే జాయిన్ అవ్వండి. 6 గంటలకల్లా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. డ్యూటీలకి వెళ్ళిపోండి, మీ పనుల మీద మీరు వెళ్ళిపోండి. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. కేవలము ప్రార్థనే ఉంటుంది దాంట్లో. ఈరోజు ఒక 3 చేశారంటే రేపు ఇంకొక 3 అలా అవకాశం ఉంటుంది. అంశాలు చెప్తాను. ప్రార్థన చేసుకొని అందరం కలుసుకొని ఒక మాట వాక్యం చదువుకొని 6 గంటల నుంచి మళ్ళీ మనం తిరిగి ఉద్యోగ నిమిత్తమో లేకపోతే ఇంకా ఏమైనా పనులు ఉంటే వాటి నిమిత్తమో వెళ్ళిపోదాం. ప్రార్థన చేయండి, ప్రారంభించుకుందాం. దాన్ని కూడా మనం 5 గంటలకు లేచి దేవుని సన్నిధిలో మొరపెడదాం. మన సంఘం కొరకు, మన దేశం కొరకు, మన ప్రాంతం కొరకు, మన కుటుంబాల కొరకు, అనేక మంది మరణ యాతన పడుతున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నేటి దినాల్లో సంఘములో ఇటు ఉజ్జీవము చల్లారిపోయింది. ఆ చల్లారిపోయిన సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది సేవకుల కొరకు, క్రైస్తవుల కొరకు మనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. మనకి ఆ బాధ్యతలు విడిచిపెట్టి మనము ఎలా వెళ్తున్నామంటే మనకేం సంబంధం లేదు. మనకు ఒక సమస్య వస్తే అదే సమస్య అవతల సమస్య మనకి సమస్య కాకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి సమస్య గురించి ప్రార్థన చేసినప్పుడు మనము దేవుడు మనకి, మన కుటుంబానికి సమస్యని లేకుండా చేస్తాడు. కాబట్టి ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకుందాం.